వైఎస్ జగన్ను కలిసి సమస్యలు చెప్పుకున్న రావివలస దామోదరపురం గ్రామస్తులు తిత్లీ పెథాయ్ తుఫాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో వారి పార్టీ కార్యకర్తలకు తప్ప సామాన్యులకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం ప్రాంతం గుండా సాగుతోంది. ఈ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి సాగునీటి వనరు వంశధార ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఆధునీకరణ చేస్తే ఈ ప్రాంతానికి నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ ఎక్స్టెన్షన్ ఆగిపోవటం వల్ల ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు నీరు రాలేదని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ ప్రాంత రైతులు తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అసలు వంశధార ప్రాజెక్ట్ మాకు ఒకసారి అవసరానికి పంట వస్తుంది, నీరు రెండో పంటకి రాదని చెప్పాను. అచ్చెన్నాయుడు గారు మన సెంటర్లో వచ్చినారు, వాళ్ళు అచ్చెన్నాయుడు మినిస్టర్ గారు రెండో పంట నీరు రాదు, మన అమ్మేదే బాధపడకండి మీరు అని చెప్పినాడు. అంటే రెండో పంటకు నీరు రాదని అంత స్పష్టంగా ఎలా చెప్పారు? అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడుతున్నారు, మరి ఏటి కారణమో రాదని చెప్పినారు. నిన్న మరి మాకు ఉడకండి, నా మీద మరి ఎక్కి కూర్చోకండి మీరు రాదని చెప్పినాడు. చెప్పండి, ఏమంటున్నారు? అసలు రెండో పంటకు రైతులు కాబట్టి రెండో పంట నీరు వస్తే మాకు కొద్దిగా ఉపకారం ఉంది సార్. ఇప్పుడు పంటలు పోతున్నాయి, ఇంకేమీ లేదు, ముంపుళ్ళు అయిపోయి రెండో పంటకు వస్తే కొద్దిగా ఆధారం ఉందని మేము అనుకుంటున్నాం. అసలు మీకు ఇంతవరకు ఎలా వస్తుంది? ఉన్న ఒక్క పంటకైనా వంశధార నీరు అందుతుందా? ఒక టైం అందుతుంది, ఒక టైం అందడం లేదు. వర్షాలు పడుతుంది, తనకి ఇది అవుతుంది. ఏంటి కారణం? ఏంటి అందకపోవడానికి కారణం మాకు ఏడు తెలిసినప్పుడు నాయకులు ఎక్కడ ఆపేస్తాం రేట్ చేస్తాం, మాకు ఏడు తెలిసిన. కాలువలు ఏమైనా పూడికిపోయావా? పనులు ఏమైనా చేయాల్సి ఉందా? ఎక్కడైనా మధ్య మధ్య పనులు ఏముంది చేస్తుంటారు, ఆపేస్తామని చెప్తుంటారు, అంతే అంతే. మరి కొంతమంది డబ్బులు అందుతాయి, కొంతమంది డబ్బులు అందలేదు. మాకు భూములు గట్ట డబ్బులు లేదు, మాకు రూపాయి అందలేదు. కొబ్బరి చెట్లు పడిపోయినా అవి అందలేదు. కొంతమంది లేని వాళ్ళకి డబ్బులు పడిపోతాయి కార్యకర్తలే, కానీ మాకు రూపాయి అందడం లేదు. వైఎస్ఆర్ వాళ్ళకి రూపాయి మాకు అందడం లేదు. చెప్పండి, ఈ ప్రాంతంకి సాగునీరు, సరైన సాగునీరు కావాలంటే ఏం చేయాలి? సరైన సాగునీరు కావాలంటే అది బాధ్యత పడి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని తగినటువంటి కాంట్రాక్టులు పెట్టి వేయాలి. తరువాత ఇప్పటి వరకు చేస్తున్నది ఏంటంటే పార్టీ పరమైనటువంటి వాళ్ళకి లాయతీలతో వాళ్ళకి వేయడానికే కానీ ప్రజలకు ఉపయుక్తమైనటువంటి పనులు చేయలేదు. ఈ తుఫాన్ తాలూగా రాబడి కూడా ఆంధ్ర ప్రజల సగటులో అందలేదు. కొద్ది మంది వర్గీయులకే అందాయి తప్పిస్తే అందరికీ అందలేదు. సాగునీరు అంటే మేము చూస్తాము, ఈ గవర్నమెంట్లో చూస్తామని మేము అనుకోవడం లేదు. అది పరిస్థితి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఆ ఇబ్బందులు ఏంటంటే ముందు గుర్తించవలసిన అవసరం ఉందని కోరుతూ ఉన్నాము. ఇది ప్రాంతానికి ముఖ్యంగా సాగునీరు వంశధార ప్రాజెక్టు నీరు అయితే రావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు వంశధార ప్రాజెక్ట్ నీరు రాదు అని మంత్రే స్పష్టం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని అక్కడ వేల కోట్లు పెట్టి వంశధార ప్రాజెక్ట్ కడుతున్నటువంటి నేపథ్యం. అయితే మంత్రి మాత్రం ఈ ప్రాంతానికి రాదు అన్నటువంటి చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ రాజకీయ వివక్ష అయితే మనకు ఉంది అన్నటువంటిది రైతుల మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం జిల్లా.